సో మనం ఇప్పుడు ఇక్కడ ఈరోజు శ్రీమద్ భాగవతం దండవత్ ప్రణాం ప్రభు. 7వ స్కందం ఇంకా 14వ అధ్యాయం నుంచి ఈరోజు ఆరంభిద్దామంట. సో మంగళాచరం చేసుకొని మనం మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్మ పదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని తే నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందం 14వ అధ్యాయం 9వ నంబర్ శ్లోకం నుంచి ఈరోజు మొదలు పెడుతున్నాము. నిన్న మనం చూసుకున్నాము, అంటే గృహస్థ ఆశ్రమంలో ఉన్నవారు ఎలా వారి యొక్క జీవన శైలి ఉండాలి అనే విషయాల గురించి ఆలోచించుకున్నాము. నారద యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నారు. ఇంకా అదే లైన్ లో ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తారు. వేరే వేరే విషయాల గురించి మనం ఈరోజు ఆలోచిస్తాము. దైవీ వర్ణాశ్రమం అంటే ఏంటి, మరి తర్వాత కాల దేశ పరిస్థితుల్లో ఎలా భగవంతుడిని ఆరాధించుకోవాలి, వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యాన్ని ఎలా చేయాలి దేశకాల పాత్రానుసారంగా అనే విషయాలు కూడా, ఇంకా అర్చ విగ్రహ ఆరాధన, ఇవన్నీ కూడా కొన్ని ఇంకా కాన్సెప్ట్స్ ఇక్కడ చెప్తారన్నమాట ఈ అధ్యాయంలో. సో చూద్దామంట 9వ నంబర్ శ్లోకం. సో మృగోస్త్ర కరమర్కాకు సరీసృప్ ఖగమక్షికాః ఆత్మనః పుత్రవత్ పశ్యేత్ తైరేషామంతరం కియత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనము కొంచెం అక్కడ ఇంటర్నెట్ డిస్టర్బ్ అయింది. ఓకే, ఫైన్. సో కంటిన్యూ చేద్దామండి. సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఒక గృహస్థ మామూలుగా అయితే మనకు తెలిసింది ఏంటంటే అందరు మనుషుల్ని సమానంగా చూసుకోవాలి అని అంటాం. సమాన దృష్టితో ఓన్లీ మనుషులనే కాదు, అన్ని రకాల పశువుల్ని. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మృగ అంటే ఇక్కడ వీళ్ళని జింక, ఉష్ట్ర అంటే క్యామెల్, ఇంకా ఖర అంటే యాసిస్ అంటే గాడిదలు, కోతులు, ఎలుకలు, పాములు, పక్షులు, ఈగలతో సహా వీళ్ళందరినీ కూడా తన సొంత పుత్రులాగా చూడాలంట. ఆత్మన పుత్రవత్ పశ్యేత్, వీళ్ళందరూ కూడా నా యొక్క కొడుకులు, నా యొక్క సంతానం అనే విధంగా చూడాలి. అలాగే వాళ్ళందరినీ కూడా ఏమాత్రం భేదభావం లేకుండా మీ సంతానాన్ని ఎలా పోషిస్తారో వాటిని కూడా అలా మీ శాయశక్తుల అంటే మీ యొక్క శక్తి అనుసారంగా పోషించాలని చెప్తున్నాను. సో మన ఇస్కాన్ మూమెంట్ కానీ కృష్ణ భావనామృతం ఉద్యమం ఇదేదైతే ఉందో, మన ఇస్కాన్లో ఈ యొక్క మన గౌడీ వైష్ణవ సిద్ధాంతంలో మన యొక్క శాస్త్రాల ప్రకారం మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ సనాతన ధర్మంలో లేకపోతే దైవీ వర్ణాశ్రమ ధర్మంలో ఇది ఇక్కడ మనం ఓన్లీ మనుషుల్ని మాత్రమే మంచిగా చూసుకోవాలి అని చెప్పట్లేదు. ప్రతి ఒక్క జీవి అందరినీ సమానంగా చూసుకోవాలని. ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి యొక్క సంతానమే. కృష్ణుడు అంటాడు గీతలో, అహం బీజ ప్రతాపిత అని. ఆయన పరమపిత అందరికీ, నీకు నాకే కాకుండా మనుషులకు మాత్రమే కాకుండా అన్ని రకాల జీవ జంతువులందరికీ కూడా ఆయన పరమపిత. కాబట్టి అంటే ఏంటి, అందరూ కూడా భగవంతుడి సంతానమే, పశువులు పక్షులు అన్నీ కూడా. అలాంటప్పుడు వాటిని కూడా మనము మన యొక్క మనుషులు ఇంకా మన యొక్క సంతానంతో పాటు సమానంగా చూడాలి. అవునా? సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, యాక్చువల్లీ మనది 9th శ్లోకం అయిపోయింది అనుకుంటా. ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఈ విషయాన్ని మనం నిన్న చర్చించుకున్నాం, మర్చిపోయాను. సో ఈ థీమ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ అంటే బేసికలీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రభుపాల్ వారు ఇలా కమ్యూనిస్ట్ ఐడియా ఉంటుంది. కమ్యూనిస్ట్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనుషులు మాత్రమే సమానంగా ఉండాలని అంటారు, సమానంగా అన్ని పంచుకోవాలని చెప్తారు. కానీ పశువుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా పశువుల్ని హత్య చేసి మాంసాహారం సేవిస్తారనమాట. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు యాక్చువల్లీ సమానత్వాన్ని పాటించట్లేదు. ఓకే, 10వ నంబర్ శ్లోకం. త్రివర్గం నాతి కృచ్ఛ్రేణ భజేతా గృహమేద్యపి యథా దేశం యథా కాలం యావద్దైవోపపాదితం. సో ఒకవేళ ఇలా ఒకరు బ్రహ్మచారి అయినా సరే, బ్రహ్మచారి సన్యాసి వానప్రస్థ కాకుండా ఒక గృహస్థ అయినా సరే, అంటే ఒక వ్యక్తి ధర్మ అర్థ ఇంకా కామ ఈ మూడింటి కోసం, త్రివర్గాల కోసం మరీ ఎక్కువగా అత్యాశ ఇంకా ఎక్కువగా అతి ప్రయాసం పడకూడదు అనమాట. అంటే మామూలుగా ఎవరైనా అనుకోవచ్చు, సరే బ్రహ్మచారి సన్యాసి వానప్రస్థ అయితే వాళ్ళకైతే ఎలాగో అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆర్థిక ఉన్నతి కోసం అనేసి జాబ్ చేయడం కానీ, వ్యవసాయం చేయడం కానీ, డబ్బులు సంపాదించడం కానీ, ఇలా దానికోసం ధర్మాన్ని అనుసరించడం లేకపోతే ఇంద్రియ తృప్తి కోసం పనిచేయడం అని చేయరు. కాబట్టి మరి గృహస్థులు కాబట్టి చేయొచ్చు కదా, అలా చేస్తారు. కానీ అది కూడా అతిగా చేయకూడదంట. అంటే తప్పకుండా కష్టపడాల్సి వస్తుంది అందరికి, ఎంతో అంత సమయకాల పరిస్థితుల అనుసారంగా. కానీ వ్యక్తి ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నా కానీ ఎంతైతే భగవంతుడు మనకి ఇస్తున్నాడో, మనము కష్టపడిన దాంతో ఎంతైతే మనం సంపాదించుకోగలుగుతామో దాంతో సంతృప్తిగా ఉండాలి. సో ఈ విధంగా ఉగ్రకర్మ చేయకూడదని చెప్తున్నారు. ఇప్పుడు ఉగ్రకర్మ అంటే ఏంటంటే,
అతిగా పరిశ్రమ చేయడం అన్నమాట. అవసరం కన్నా ఎక్కువగా పరిశ్రమ చేయడం, దాన్ని ఉగ్రకర్మ అంటారు అనమాట. ఇప్పుడు ఆర్థిక ఉన్నతి సాధించవలసింది సమాజంలో గృహస్థులు మాత్రం, తప్పకుండా. అందులో కూడా ఇప్పుడు గృహస్థులో కూడా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర 4 రకాలు ఉంటారు. సో బ్రాహ్మణ గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా జీవించారు అంటే, వాళ్ళు అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, అవునా. సో అదే బ్రాహ్మణుల యొక్క ఏవైతే జీవన విధానం మనం ముందు చదువుకున్నామో గీతలో కూడా, భగవద్గీతలో కూడా సేమ్ అలాగే శాస్త్రాల్ని అధ్యయనం చేయడం, దాన్నే ఇంకొకరికి చెప్పడం, చదువు చెప్పడం, అలాగే భగవంతుని ఎలా ఆరాధించుకోవాలో ఇంకొకరికి నేర్పించడం, వాళ్ళు కూడా భగవంతుని ఆరాధించడం, ఇలా చేయడం ద్వారా వాళ్ళు జీవనోపాధి ఇలాగే గడుస్తుంది. అంటే వాళ్ళు ఏమాత్రం ఒకరి దగ్గర డబ్బులు అడగరు అనమాట. నేను నీకు చదువు చెప్తాను, లేకపోతే నీకు ఇది నేర్పించాను, భగవంతుడి గురించి భక్తి ఎలా చేసుకోవాలి, కాబట్టి మీరు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అని వాళ్ళు అడగరు. బ్రాహ్మణులు అలా, లేకపోతే ఇంత శాలరీ అన్నట్టు తీసుకోరు వాళ్ళు. కానీ ఎవరైతే వాళ్ళు అలా బ్రాహ్మణుల నుంచి నేర్చుకుంటారో, సో అలాంటి వారు స్వయంగా వాళ్ళు దక్షిణ రూపంలో ఏదో ఒకటి ఇస్తే అది గ్రహించవచ్చు వాళ్ళు. అలా దక్షిణ వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో, ఎవరికైతే వాళ్ళు నేర్పిస్తున్నారో చదువు కానీ, భగవంతుడి భక్తి కానీ, సో వాళ్ళకి ఏవైతే దక్షిణ వాళ్ళకి లభిస్తుందో దాంతోనే వాళ్ళు సంతృప్తిగా జీవిస్తారు అన్నమాట. ఇలా బ్రాహ్మణ గ్రాస్తులు జీవించాలంట. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్షత్రియులు వచ్చేసి వాళ్ళ దగ్గర అయితే పొలాలు, అంటే పొలాలన్నీ, భూములన్నీ ఉంటాయి. వాళ్ళు మొత్తం రాజ్యం అంతా వారి యొక్క అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు శాసిస్తున్నారు, మొత్తం రాజ్యం వాళ్ళ అందరిలో ఉంది కాబట్టి వాళ్ళు రకరకాల లాస్, నియమాలు అవి ఇవి పెట్టి అక్కడ అందరూ వైశ్యులందరూ కూడా సరిగ్గా వ్యవసాయం చేసుకునేటట్టు చూసుకొని, ఇంకా అందరి దగ్గర ట్యాక్స్ తీసుకుంటారు కదా ప్రజల దగ్గర. సో ఇలా కలెక్షన్ చేసుకొని వాళ్ళు జీవిస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వైశ్యాస్ వచ్చేసి వాళ్ళందరూ కూడా, వైశ్యులు వచ్చేసి అందరూ కృషి, గోరక్ష, వాణిజ్యం చేసుకుంటారు. తద్వారా జీవనోపాధి జరుగుతుంది. ఇంకా శూద్రులు అయితే పని చేయాలి, వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా వీళ్ళందరికీ రకరకాలుగా పని చేస్తారు. రకరకాల పనులు అవసరం ఉంటాయి మనకు చేయడానికి. బట్టలు కుట్టే దగ్గర నుంచి ఇంకా గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, ఇలా చాలా చాలా పనులు చేయడానికి కావాలి రకరకాల మనుషులు. సో అవన్నీ పనులు కూడా శూద్రస్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా మంది ఒకే పని మీద వెనకాల పడ్డారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. సో ఆ టెక్నాలజీ చదువుకొని అందులోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. కానీ ఇది బేసికల్లీ ఏంటంటే ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఇందులో చాలా కష్టపడుతుంటారు చాలా మంది, చాలా పరిశ్రమ పడుతుంటారు. ముందు దాన్ని ఎగ్జామ్ పాస్ అవ్వడానికి, తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు కూడా, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చాలా పరిశ్రమ అనేది ఉంటుంది. కాబట్టి ఉగ్రకర్మ అంటారు దీన్ని. సో ఈ ఉగ్రకర్మ అనేది చాలా పాపాలు చేయడానికి మనిషిని దారి తీస్తుంది. ఎందుకంటే వ్యక్తి ఉగ్రకర్మ చేస్తాడు, చాలా పరిశ్రమ చేసి సంపాదిస్తాడు, కానీ దాని ద్వారా అతని యొక్క మనస్సు అనేది విచలితం అయిపోతుంది. తర్వాత ఎన్నో పాప కార్యాలు ఆయన పాల్గొంటాడు అనమాట. సో ఇవన్నీ కార్యాల్లో బేసికల్లీ గృహస్థులు చేస్తారు. ఇవన్నీ ఇలా జాబ్స్, బిజినెస్ కానీ, ఇవన్నీ వేరే వేరే యాక్టివిటీస్ వాళ్ళ జీవనోపాధికి. అందుకనే జాగ్రత్త పడాలి, ఉగ్రకర్మ చేయకుండా సింపుల్గా ఉండేటట్టుగా మనం ముందు ఆలోచించుకున్నాం అనుకుంటా. అలా 8 గంటలు పని చేసి దాంతో, లేకపోతే అది వర్క్ చేసి దాంతో ఏదైతే వస్తుందో దాంతో సంతృప్తితో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అందరూ ఎందుకు మరి మా దగ్గర ఇంకా టైం ఉందండి, మేము 16 గంటలు కూడా పని చేయగలం, ఎందుకు మీరు 8 గంటలు పని చేయమంటారంటే, అవును ఇంకా టైం ఉంది కరెక్టే, కాకపోతే మొత్తం టైం పని చేయడానికి, డబ్బులు సంపాదించుకొని దాన్ని భోగించడానికే వ్యవహరించకూడదు అనమాట. కొంత సమయం మనం ప్రతిరోజు కూడా భక్తి చేసుకోవడానికి, భగవంతుడికి సేవ చేసుకోవడానికి వినియోగించుకోవాలి. అలా అందరూ కూడా బ్రహ్మచారీసు, గృహస్థాసు, వానప్రస్థ, సన్యాసులు అందరూ కూడా కలిసి ఈ విధంగా
భక్తి చేసుకొని వాళ్ళ కార్యాలతో పాటు భక్తి చేసుకోవాలి. అప్పుడు అది అసలైన వర్ణాశ్రమం. దాన్ని దైవీ వర్ణాశ్రమం అంటారు. సో ఇదే మన కృష్ణ భావనామృతం ఆందోళన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అవునా? సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకం. అశ్వాగాంతేవ సాయిప్యః కామాన్ సంవిభజేద్యత అప్యేకామాత్మనో దారాం నృణాం స్వత్వాగ్రహోయత. కుక్కలు, పతితులు, చండాలులు, ఇలా అంటరాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా అందరినీ కూడా పోషించాలంట, మెయింటైన్ చేయాలంట. ఇది కూడా బాధ్యత ఏంటంటే గృహస్థులది. ఈ విధంగా అన్ని రకాల జీవులు, అందులో అన్ని రకాల మనుషుల్ని కూడా మనము టేక్ కేర్ చేసుకోవాలి, పోషించాలి. అలా ఒక వ్యక్తి తన భార్యను కూడా, ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఎవరి పట్ల అయితే చాలా ఆసక్తి ఉంటుంది ఒక వ్యక్తికి, అలాంటి వాళ్ళను అంటే వాళ్ళు కూడా ఎవరైనా సరే తన భార్యను కూడా ఈ సేవలో నియుక్తపరచాలన్నమాట. ఇలా అందరికీ ఇలా సేవ చేయడంలో. ఈ విధంగా ఒక విషయం చెప్తారు ఇక్కడ ప్రభుపాద వాళ్ళు. అన్ని రకాల అంటే కుక్కలతో పాఠం చెప్తున్నారు. చాలా మంది కుక్కల్ని పెంచుకుంటారు. ఎవరైతే పెంచుకుంటారో మంచిదే, కుక్కల్ని పోషించడం గృహస్థుల యొక్క కర్తవ్యం. కానీ అలాగనేసి కుక్కల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, బెడ్రూమ్లో కూడా తీసుకెళ్ళడం అనేది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. అది సరైన పద్ధతి కాదని చెప్తున్నారు ఇక్కడ. సో అలా అందరికీ కూడా కావాల్సిన, అంటే వాళ్ళు కనీసం బతికి ఉండడానికి, జీవించడానికి ఏవైతే అవసరాలు ఉంటాయో కనీస అవసరాలు అవి తీరడానికి అందరి గృహస్థులు కూడా కృషి చేయాలన్నమాట. సో ముందు కాలంలో ఇదనమాట సిస్టమ్. అంటే అందరు గృహస్థులు ఎవరైతే ఉన్నారో, అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కనీసం మినిమం ఏవైతే వసతులు, ఆహారం కావాలో వాటిని వాళ్ళు అరేంజ్ చేసేవారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఇలా ప్రతి ఒక్కరు గృహస్థులు, ఎందుకంటే చాలా మంది గృహస్థులు ఉంటారు సమాజంలో. సో ప్రతి ఒక్కరు గృహస్థులు ఒకవేళ ఇలాగే ఆలోచిస్తే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఈజీ అయిపోతుందంటే సమాజంలో ఇంకెవ్వరు, మీరు ఒక్క పేదవాడు కానీ, ఒక బిచ్చగాడు కానీ, లేకపోతే ఇలా ఆకలితో చచ్చిపోయే వాళ్ళు, ఏ రకమైన ప్రాణి కూడా ఉండదన్నమాట సమాజంలో. కాబట్టి దీనివల్ల లాభం ఏంటంటే, ఇలాంటి దైవీ వర్ణాశ్రమం, ఇలాంటి వేదిక వర్ణాశ్రమం, ఈ దైవీ వర్ణాశ్రమం సిస్టమ్ ద్వారా, ఇలాంటి ఆచరణ వల్ల సమాజంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు సమాజంలో ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రతిదీ అవైలబుల్ లేదు. అంటే కరువు, అంటే ఇది దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? ఏదైనా వస్తువు కానీ, లేకపోతే ఏదైనా కూరగాయలు కానీ, ఏదైనా సరే. ఎందుకంటే ఎవరో ఒకరు అత్యాశపడి దాన్ని దాచుకొని ఇదనమాట. దీని కారణంగా డబ్బులకు ఆశతో ఆ వ్యక్తి ఏంటంటే అత్యాశతో దోచుకొని ఈ విధంగా ఇంకొకరికి దక్కకుండా అది చేస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే సమాజంలో అశాంతి, అభద్రత, ఇంకా ఇలా కరువులు ఇవన్నీ సృష్టించబడుతున్నాయి మనుషుల యొక్క ఈ గ్రీడ్, లోభం ద్వారా, అత్యాశ ద్వారా. సో ఒక కారణం అయితే భోగించాలి అంటే ఈ యొక్క కోరిక కారణంగా వ్యక్తి ఎక్కువగా సంపాదించడానికి, ఎక్కువగా దోచుకోవడానికి, ఎక్కువగా దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అత్యాశ, ఇంకా భోగించాలి, ఎందుకంటే ఎంజాయ్ చేయాలంటే డబ్బులు కావాలి, ఫ్రీగా ఏమీ దొరకదు అనమాట. సో ఎంజాయ్ చేయడానికి డబ్బులు కావాలంటే ఎంత డబ్బులు కావాలి, ఎంత ఎంజాయ్ చేస్తావు, దానికి లిమిట్ లేదన్నమాట, అనంతం.
సో భౌతికంగా నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా ఎప్పుడు సాటిస్ఫై కాలేవు. కానీ ఆ విషయం తెలియక ప్రతి ఒక్కరు దాన్ని బయటపడరు. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ సరే వ్యక్తికి మరీ అంత అత్యాశ లేదు, కానీ కనీసం ఈరోజు గడుస్తుంది సరే, రేపు ఎలా, ఎల్లుండి ఎలా గడుస్తుంది, కాబట్టి ఫ్యూచర్ కోసం అయితే మనం ఉంచుకోవాలి కదా, ఫ్యూచర్ కోసం అయితే దాచుకోవాలి కదా. సో చాలా తెలివిగా జవాబిస్తారు. కరెక్టే, కానీ ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మీకు రేపు తినడానికి అన్నం లేదనుకోండి, ఇప్పుడు ఎలా ఉందంటే సమాజం, ఎవరు మీకు హెల్ప్ చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడికి తినడానికి గతి లేకపోతే నేనెందుకు ఇవ్వాలి, నేనెందుకు, నా బాధ్యత, నాది నా బాధ్యత కాదా అని పోషించడం. సమాజంలో ఎవరో ఆకలితో ఉంటే నాకేంటి అని అనుకుంటున్నారు, అవునా? కానీ అసలు గృహస్థుల బాధ్యత ఏంటంటే సమాజంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, అవునా? సో ఒక దగ్గర రాస్తారు భాగవతంలో. సో గృహస్థులు అలా ఇంట్లో వంట చేసిన తర్వాత ప్రసాదము వాళ్ళు తినే కన్నా ముందు బయటికెళ్ళి అడగాలంట, చూడాలంట. ఎవరైనా ఉన్నారా ఆకలితో, మా ఇంట్లో భోజనం రెడీ అయింది, ప్రసాదం రెడీ ఉంది, తింటారా అని అడగాలంట బయటికెళ్ళి. కానీ ఇప్పుడు అలా ఎవరు అడగరు. భయం ఏంటంటే అలా అడిగితే చాలా మంది వచ్చేసి ఎక్కడి నుంచి పెడతామని. సో కానీ అప్పట్లో అలా భయపడేవారు కాదు. సో ఎందుకు భయపడేవారు కాదంటే వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్క గృహస్థుడు ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తే అక్కడ సమాజంలో అలా ఎవరు ఉండరు అంతగా, బిచ్చగాళ్ళు కానీ తిండి లేకుండా, అన్నం లేకుండా, ఆకలితో చచ్చిపోయే పరిస్థితి ఎవరికి రాదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రాబ్లం లేదు, ఒకవేళ రేపు నాకు ఇలా ఏమి దొరకకపోతే ఎవరో ఒకరు నాకు ఇచ్చేస్తారులే, ఎవరో ఒకరు నాకు ప్రొవైడ్ చేస్తారులే, భగవంతుడు ప్రొవైడ్ చేస్తాడు ఎవరో ఒకరు. అలా భగవంతుడి పైన నమ్మకం ఉండి ఇంకా ఈ దైవ వర్ణాశ్రమాన్ని పాటిస్తే ఏంటంటే ఆ టెన్షన్ ఉండదు అనమాట. టెన్షన్ ఉండదు అసలు ఏం టెన్షన్ ఉండదు. ఒక వ్యక్తికి రేపు ఎలా నాకు దొరుకుతుంది తినడానికి అనే ఆలోచన, ఆ టెన్షన్, భయం అనేది ఉండదు. అలాగే అందరూ ఒకవేళ ఇలా మెయింటైన్ చేయడానికి కృషి చేస్తే, అసలు చెప్పాలంటే అందరూ పని చేసుకుంటుంటే అది పెద్దగా ఎవరికి ఏమి పెద్ద బర్డెన్ అనేది ఉండదు. సో సమాజంలో అందుకే ఎన్నో రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. సో ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా తన స్త్రీ పట్ల చాలా ఆసక్తి ఉంటుందన్నమాట. ఆసక్తి కారణంగా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇలా ప్రభుపాదులు వారు రాస్తున్నారు, ఎందుకు ఇలా వారి యొక్క భార్యను కూడా ఇలా సమాజంలో సేవ చేయడానికి, అందరికీ సేవ చేయడానికి, వాళ్ళ భార్యను కూడా వాళ్ళొక్కరే కాకుండా వాళ్ళ భార్యతో సహా సేవ చేయాలని ఎందుకు అంటున్నారంటే, చాలా మంది ఏంటంటే వాళ్ళ భార్య పట్ల ఆసక్తి, అత్యాసక్తి కారణంగా వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా చెప్తారు కదా, వైఫ్ ఈజ్ బెటర్ హాఫ్, నాలాగే ఆమె, ఇలాంటి భావన అంతా కూడా త్యాగం చేయాలన్నమాట. సో ఈ విధంగా నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ అనే ఈ నానా అనే భావనను వదిలేశారనమాట. ఎప్పుడైతే ఇది నానా అనేది వదిలేస్తామో అప్పుడే మనం ఈ భౌతిక బంధనం నుంచి బయటపడగలం. ఓకే, అందుకనే అందరూ కూడా సేవ చేయాలి. నెక్స్ట్ 12వ శ్లోకం. జహ్యాద్యదర్తే స్వాన్ ప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాత్ యస్తేన హ్యజితో జితః. సో ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారు అనమాట, ఎవరైతే మరి ఎందుకు అత్యాసక్తి, భార్య పట్ల అత్యాసక్తి అనేది, ఈ ఆసక్తి అనేది భౌతిక ఆసక్తి అనమాట. అలా భౌతిక ఆసక్తి, అత్యాసక్తి కారణంగా ఏంటంటే చాలా మంది ఒక్కొక్కసారి అలా భార్య కోసం తనను తానే చంపుకుంటారు, లేకపోతే ఇంకొకరిని చంపేస్తారు, తన యొక్క గురువును కూడా చంపేస్తారు, తన తల్లిదండ్రులు కూడా చంపేస్తారు, అవునా? ఒక్కొక్కసారి భార్య పట్ల ఉన్న ఆసక్తి కారణంగా. అందుకే ఎవరైనా భార్య పట్ల ఉన్న భౌతిక ఆసక్తిని వెనక వాళ్ళు త్యాగం చేస్తే, బాధ్యతను త్యాగం చేయకూడదు, భౌతిక ఆసక్తిని త్యాగం చేయాలి.
ఆ త్యాగం చేస్తే గనక ఆ వ్యక్తి భగవంతుణ్ణి తప్పకుండా మెప్పిస్తాడంట. భగవంతుణ్ణి జయించవచ్చు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, భగవంతుడిని సంతృష్టిపరచవచ్చు ఆ వ్యక్తి. సో అందుకే ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఈ యొక్క భార్య పట్ల ఆసక్తి చాలా దృఢంగా ఉంటుంది. ఇది త్యాగం చేయడం చాలా కష్టం. కానీ ఒకవేళ ఎవరైనా ఈ ఆసక్తిని త్యాగం చేసి భగవంతుడికి సేవ చేసుకోగలిగితే అప్పుడు తప్పకుండా ఆ భగవంతుడు అటువంటి భక్తుడి యొక్క నియంత్రణలోకి వచ్చేస్తారంట. ఎందుకంటే అటువంటి భక్తుడి పట్ల ఎంతో ప్రసన్నుడైపోతాడు భగవంతుడు. సో ఒకవేళ భగవంతుడు భక్తుడి పట్ల ప్రసన్నుడైపోతే ఇంకా మనము సాధించలేనిది ఏమిటి? అసలు ఏం ఉండదు ఇంకా సాధించలేనిది అన్నట్టుగా. అందుకే మన యొక్క పరివారము పట్ల ఆసక్తిని మనం వదిలేసి భగవంతుడికి శరణాగతం అవ్వాలి. అంటే చాలా మంది ఇలా వినేసి భాగవతంలో చాలా భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళందరూ భయపడిపోతారు. ఇంతకన్నా ఈ భాగవతం యాక్చువల్లీ మా ఆయన్ని చదవనీయకూడదు, అసలు భాగవతం క్లాసే వినీయకూడదు, మందిరానికి తీసుకెళ్ళకూడదు, నేను మాత్రం వెళ్ళి భక్తి చేసుకున్నాను. చాలా మంది కొంతమంది ఇలా చూసాను నేను. భార్యలు అంటే స్త్రీలు వాళ్ళు వస్తారు భక్తి మార్గంలోకి, కానీ ఎప్పుడైతే ఇలా తెలుసుకుంటారో ఇక్కడైతే రాశారు ప్రభుపాల్ ద్వారా, అసలు ఈ గృహస్థ జీవనంలో పెద్ద సమస్య భార్యకు ఆసక్తి ఉండడం. కాబట్టి అందరినీ సన్యాసం కూడా తీసుకోమని చెప్తున్నారు ఇక్కడ రాస్తుంది. అమ్మో ఇప్పుడు నా భర్త గనికి ఈ విషయాలన్నీ తెలిసేస్తే, భాగవతం చదివేసో లేకపోతే భాగవతం క్లాస్ వినో లేకపోతే మందిరానికి వెళ్తే ఎవరో ఒక దగ్గర నుంచి విషయం తెలిసిపోయింది అనుకోండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అని చాలా భయం అన్నమాట. ఆ భయంతో చాలాసార్లు ఏం చేస్తారంటే తన పిల్లల్ని కూడా, ముఖ్యంగా కొడుకుల్ని ఇంకా భర్తని వాళ్ళు ఇలా పంపించరన్నమాట మందిరానికి కానీ భాగవతం క్లాస్కి కానీ భాగవతం చదవడానికి కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు, భయపడిపోతారు. సో అందుకనే ఇది కరెక్ట్ కాదనమాట. అది సరిగ్గా అర్థం చేసుకోక ఇలా భయపడతారు. ఇక్కడ ఏం చెప్పారంటే భార్య పిల్లల్ని వదిలేయి అని చెప్పలేదు, వారి పట్ల భౌతిక ఆసక్తి ఉండకూడదు అని చెప్పారు. భౌతికాసక్తి ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా వాళ్ళే ప్రపంచం అని జీవిస్తూ ఉంటారు భగవంతుడు భక్తి చేసుకుని. మనము ఇది బాధ్యతగా అన్ని రకాల బాధ్యతలు నిర్వహించాలి, కానీ ఆసక్తి అవ్వకుండా ఉండాలి. సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఒక గృహస్థుడికి బాధ్యతలు నిర్వహించాలి, బాధ్యతలు త్యాగం చేసి భగవంతుడికి సేవ చేసుకో అని చెప్పట్లేదు. సో యాక్చువల్లీ ఏంటంటే అసలైతే ఎవరైతే ఇంటికి పెద్ద, ఎవరైతే ఇంట్లో భర్త తండ్రి ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత ఏంటంటే అందరినీ, పరివారంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావడం వాళ్ళ బాధ్యత. కాకపోతే కలియుగంలో ఇప్పుడు ఎవరు ముందు భక్తిలోకి వస్తారో తెలియదు, ఎందుకంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఎవరు భక్తి చేసుకోవట్లేదు కారణంగా, ఏదో ఒక కారణంగా ఎలాగ భక్తి మార్గంలోకి ఎవరో ఒకరు వచ్చిన పరివారంలో. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావాలి. ఇంకా ఎప్పుడు కూడా భక్తి అంటే ఇలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. భక్తి చేసుకోవడం అంటే పరివారాన్ని వదిలేయడము, పరివారం యొక్క బాధ్యతల్ని వదిలేయడము అనే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. చాలా మంది ఇలా తప్పుగా అర్థం చేసుకుంటారు, దీన్ని చూసి భయపడతారు కూడా అందుకే భక్తి చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ 13వ నంబర్ శ్లోకం. క్రిమి విద్భస్మ నిష్టాంతం క్వేదం తుచ్చం కలేవరం క్వతదీయారతిర్భార్యా క్వాయామాత్మానభశ్చది. మీకు ఇలా అనిపించవచ్చు, ఏంటి వీళ్ళు భార్య వెనకాల పడ్డారు ఈ భాగవతం క్లాసు, భాగవతంలో మొత్తం శ్లోకాలన్నీ నారద ముని ఇలా చెప్తున్నాడు ఏందని. కాకపోతే నారద ముని చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పాను కదా, క్వేదం తుచ్చం కలేవరం అంటే ఈ ఆసక్తి అనేది భార్య యొక్క శరీరం పట్ల ఉన్న ఆసక్తిని ఒకరు త్యాగం చెయ్యాలి అని చెప్తున్నారు. భార్యను త్యాగం చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు భార్య శరీరం పట్ల ఉన్న ఆసక్తిని మనం త్యాగం చేయాలి. ఎందుకంటే ఫైనల్ గా ఆ యొక్క శరీరం, ఎవరి శరీరమైనా, భార్య శరీరమే కాదు ప్రతి ఒక్క శరీరం యాక్చువల్లీ. సో ప్రతి ఒక్క శరీరం ఏమవుతుంది అంటే ఎలా మారిపోతుందంట,
చిన్న చిన్న పురుగుల్లాగా మారిపోతుంది, లేకపోతే మలగా మారిపోతుంది, లేకపోతే బూడిదైపోతుందంట. కాబట్టి ఇటువంటి శరీరం, సో యాక్చువల్లీ భార్య శరీరమే కాదు, ఎవరి శరీరం పట్ల కూడా, అంటే భార్య భర్త శరీరం పట్ల, అలాగే ఒకరొకరి శరీరం పట్ల మనం ఆసక్తితో ఉండదు. ఎందుకంటే శరీరం అనేది యాక్చువల్లీ భౌతిక దేహం, అందులో యాక్చువల్లీ ప్రాణం లేదు శరీరంలో, అవునా? శరీరం యాక్చువల్లీ డెడ్ మ్యాటర్ అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, అందుకని శరీరం ఏదో ఒక దాని పట్ల ఆసక్తి అనేది ప్రతి ఒక్కరూ పెంచుకుంటూ ఉంటారు. అలా లక్షణం అన్నమాట, కోరుకోవడం, ఒక ఏదో ఒక విషయం పట్ల కోరుకోవడం, ఏదో ఒక విషయం గురించి కోరుకోవడం, ఏదో ఒక విషయం, వస్తువు, మనిషి పట్ల ఆసక్తి అవ్వడం, పెంచుకోవడం అనేది సహజం. ఒక మనిషిని మనము నువ్వేమి కోరుకోకూడదు, నువ్వేమి ఆలోచించుకోకూడదు, దేని పట్ల ఆసక్తి ఉండకూడదు అంటే అది కష్టం, అది అసంభవం యాక్చువల్లీ. కాబట్టి ఎవరో ఒకరి పట్ల ఆసక్తి అవ్వడం, కోరుకోవడం అనేది స్వాభావికం. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆ భగవంతుడు పట్ల మీరు ఆసక్తిని పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అనవసరంగా ఈ శరీరం పట్ల ఆసక్తి పెంచుకుంటారు, ఏదో ఒక రోజు ఆ శరీరం నశించిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, మీరు దుఃఖానికి లోనవుతారు. సో అల్టిమేట్ గా ఈ భౌతిక ప్రపంచంలో ఏ భౌతిక వస్తువు, ఇప్పుడు శరీరం కూడా భౌతికం, దానికి ఆసక్తులైపోయి ఉంటే, మన శరీరానికి ఆసక్తులైపోయి ఉన్నా, భార్య శరీరం వదిలేయండి, ఇంకొకరి శరీరం వదిలేయండి, మీ శరీరానికి కూడా మీరు బాగా ఆసక్తులై ఉంటే తప్పకుండా టెన్షన్లు వచ్చేస్తారు. కొంచెం ఏమైనా జరిగిందనుకోండి శరీరానికి, ఏదైనా రోగం వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఏదో ఒకటైనా, వయసు అయిపోతున్నా కానీ, అయ్యో నేను ఎంతో వయసు అయిపోయినా, తెల్లింట్రుకలు వచ్చేసాయి, అయ్యో నా చర్మం ఎలా అయిపోయింది ఏంటి, అయ్యో నాకు షుగర్ అంట, బీపీ అంట, అయ్యో అయ్యో నా శరీరం ఎలా అయిపోతుంది. సో ఇలా శరీరం పట్ల ఆసక్తి ఉంటే కూడా మీకు అది చాలా భయానికి, చాలా దుఃఖానికి ఫైనల్ గా గురి చేస్తుంది, అవునా? సో పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ ని మనం అర్థం చేసుకోవడానికి ఆలోచించాలి. అంటే మరి ఎందుకు, మరి భార్య ఉదాహరణ ఎందుకు తీసుకొని చెప్తున్నారు, ఎవరి శరీరాన్ని చెప్పొచ్చు అంటే, బేసికల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో అత్యధిక సుఖం ఏంటంటే మైథున సుఖం, అది తుచ్చ సుఖం అని చెప్తారు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్. ఈ సుఖానికి ఆకర్షితం అయ్యే దాని కారణంగానే భౌతిక ప్రపంచంలో ఉండిపోతాడు. అది అన్నిటికన్నా హైయెస్ట్ సుఖం ఒక వ్యక్తి ఆలోచించేది. అది అతనికి భార్య నుంచి దొరుకుతుంది, అలాగే భార్యకు భర్త నుంచి. కాబట్టి భార్య యొక్క శరీరానికి ఆయన చాలా ఆసక్తుడై ఉంటాడు అందుకే అది అన్నిటికన్నా పవర్ఫుల్ ఆసక్తి అన్నమాట. సో అందుకని అది కనుక వదిలేయగలిగితే ఏదైనా ఆసక్తిని, భౌతిక ఆసక్తిని వదిలేయచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. అందుకే అల్టిమేట్ గా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎందుకు ఇలా మరి అందరి శరీరాలు ఇలా పురుగులుగానో, లేకపోతే మల మూత్రం, లేకపోతే ఇలా బూడిదగా మారిపోతుందంటే, చూడండి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. అలా చనిపోయిన తర్వాత కొన్ని ధర్మాల్లో, కొన్ని సంప్రదాయాల్లో ఏం చేస్తారంటే శరీరాన్ని కాల్చేస్తారు. ఇప్పుడు మన సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు కాల్చేస్తారు కదా, కాల్చేస్తే ఏమవుతుంది, బూడిదైపోతుంది. అలా బూడిదైపోతుంది ఫైనల్ గా. లేకపోతే కొన్ని సాంప్రదాయాల్లో, కొన్ని ధర్మాల్లో ఏం చేస్తారంటే అలా శరీరాన్ని పడేస్తారన్నమాట. సో అవి గద్దెలు, అవి వల్చర్స్ వచ్చేసి అవి తినేస్తాయి. సో అలా ఇంకా కాబట్టి అవి తినేసి, అలాంటి పక్షులు తిన్న తర్వాత, ఆ పక్షులు తిన్న తర్వాత అది డైజెస్ట్ అయిపోతుంది శరీరం. డైజెస్ట్ అయిన తర్వాత ఏమవుద్ది, మలంగా మారి బయటకు వస్తుంది. అందుకని ఇంకొకటి వచ్చేసి ఒక్కొక్కసారి పాతేస్తారు, అవునా? సో అలాంటప్పుడు అక్కడ పురుగులు, లేకపోతే అలాగే వదిలేస్తారు. సో చచ్చిపోయి అలాగే పడుంటే కూడా చాలా రకరకాల పురుగులు దాన్ని తినేస్తాయి, అవునా? కులిపోతుంది కదా అందుకే శరీరం చనిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉంటే. ఎందుకంటే అనేక రకాలమైన చిన్న ఉంటాయి పురుగులు, అవన్నీ తినేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించండి, ఈ విషయం గురించి ఆలోచించండి అని చెప్తున్నారు అనమాట. ఎందుకు ఇంత శరీరం పట్ల ఆసక్తి ఉంది? అది చనిపోయేకన్నా ముందే మెల్లిగా ముదిరిపోతుంది కదా, అంటే ఓల్డ్ అయిపోతుంది కదా, వయసు వచ్చేస్తుంది కదా, అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే కదా చాలా మంది డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అందుకే సో అల్టిమేట్లీ
దుఃఖానికి గురి చేస్తుంది. అందుకనే ఇలాంటి శరీరం పట్ల ఆసక్తి ఉంటే దుఃఖమే మిగులుతుంది మీకు ఫైనల్ గా అని చెప్పేది ఇక్కడ విషయం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి అల్టిమేట్ గా భక్తి చేసుకోమని చెప్తున్నారు, అది గోల్. నెక్స్ట్ 14వ శ్లోకము. సిద్ధైర్యజ్ఞావశిష్టార్థైః కల్పయేద్ వృత్తిమాత్మనః శేషే స్వత్వం త్యజన్ ప్రజ్ఞాః పదవీం మహతామియాత్. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఎవరైతే తెలివైన వ్యక్తి అతను ప్రసాదం తినేసి సంతృప్తి పొందాలంట. లేకపోతే ఇక్కడ చెప్తున్నారు 5 రకాల యజ్ఞాలు చేయాలని. ఈ విధంగా గృహస్థులు ఏంటంటే యజ్ఞాలు చేయాలి, లేకపోతే యజ్ఞం తర్వాత ప్రసాదం స్వీకరించి సంతృప్తి పొందాలి. ఇలాంటి కార్యాల ద్వారా ఒక వ్యక్తి మెల్లిమెల్లిగా ఈ భౌతిక ఆసక్తిని అనేది వదులుకుంటాడంట. అది తొలగిపోతుంది. భౌతిక ఆసక్తి, శరీరం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఇలా అంతా నాది 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 అనే ఈ యొక్క రోగం అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఒకవేళ ఒక వ్యక్తి ఇది సరిగ్గా చేయగలిగితే, అంటే ఈ యజ్ఞము మరియు ప్రసాదం తీసుకోవడము, అప్పుడు తప్పకుండా అతను మహాత్ముడు అవ్వగలడు. సో బేసికల్లీ ఏంటంటే, సో ఇక్కడ ఇంకా తర్వాత కూడా మనం చూస్తాము, చాలా సార్లు చెప్తారు ఇలా యజ్ఞం చేయాలనేది. దాని గురించి ప్రభుపాల్ వారు చాలా సార్లు ఒకటే పాయింట్ చెప్తారు. చాలా రకాల యజ్ఞాలు ఉంటాయి, కరెక్టే. కానీ మనం చేయవలసిన యజ్ఞం ఏంటి? ఈ కలియుగంలో సంకీర్తన యజ్ఞం. సో హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయడం, జపం చేయడం, ప్రసాదం తీసుకోవడం చేయడం ద్వారా మన యొక్క ఆసక్తి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు భయం ఏమవుతుందంటే, మనకి భయపడకూడదు దీని గురించి. అయ్యో ఆసక్తి తగ్గిపోతే ఎలా? ఏం కాదు, చాలా మంచిది ఆసక్తి తగ్గిపోతే. కాబట్టి భయపడకుండా జపం చేయాలి. అది ఫోర్స్ఫుల్ గా మనం ఆసక్తి తగ్గించలేము. అది న్యాచురల్ గానే అవ్వాలి. అది న్యాచురల్ గా ఎప్పుడు అవుతుందంటే, అది మనం భక్తి చేసుకున్నప్పుడే అవుతుంది. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనము ఇలా భౌతిక ఆసక్తి కారణంగా భౌతికంగా ఎంతో పరిశ్రమ చేస్తాం, అదే మెయిన్ కారణం. తద్వారా ఎంతో సమయం నష్టమైపోతుంది. కాబట్టి అలా చేయకూడదు. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం మనమే దాచుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది నాది నాది కాదు, అందరిది. మరి ఒకవేళ నీకు ఎక్కువ నీ దగ్గర ఉంటే, అప్పుడు నీకు కావాల్సినంత నువ్వు ఉపయోగించుకొని మిగతాదంతా కూడా పరులకి దానం చేయాలి. దానం సరైన విధంగా చేయాలన్నమాట. ఇప్పుడు అందుకని ప్రభుపాల్ వారు అంటారు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిని తగ్గించుకోవాలంటే ఈ విధంగా హరే కృష్ణ సంకీర్తనంలో పాల్గొనాలి, ప్రసాదం తీసుకోవాలి. సో ఇలా ప్రసాద వితరణకి, హరినామ ప్రచారణకి ఉపయోగించాలన్నమాట. అధిక మీకు సంపద ఉంటే, లేకపోతే అధిక ఇది ఉంటే, విషయాలు వస్తువులు ఉంటే. కాబట్టి ఆర్థిక ఉన్నతి అనే దాని గురించి ఎక్కువగా ప్రయాసపడే అవసరం, ఇది యాక్చువల్లీ మీనింగ్లెస్ అన్నమాట. అనవసరమైన సమయం వృధా, ఇంకా ఈ భౌతిక బంధంలో పడివేసేదే ఈ ఆర్థిక ఉన్నతి. ఎందుకంటే ఆర్థిక ఉన్నతి గురించి ఆలోచించకూడదు? మనం ఆలోచించాలి కదా. ఏం ఆలోచిస్తారండి మీరు? ఆర్థిక ఉన్నతి, ఎవరు ఆర్థిక ఉన్నతి? మీ ఆర్థిక ఉన్నత మీదా? ఇది కాదే, అంత భగవంతుడిదే. అవునా? ఈ దేశం యొక్క ఆర్థిక ఉన్నతిని పెంచడానికి ప్రయత్నిస్తారా? పరిశ్రమ చేస్తారా? ఈ దేశం ఓడిది, భగవంతుడిదే. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, మనం ఎక్కువ దోచుకోగలిగితే, సంపాదించుకోగలిగితే, ఏదైనా ఒకటే అసలైతే, సో నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించేస్తే అదేదో నువ్వు ఎకనామికల్లీ డెవలప్ అయిపోయావు, అడ్వాన్స్ అయిపోయావు అనుకుంటా. అది మూర్ఖత్వం. అంత భగవంతుడిదే. అవునా? సో అలాగే దేశం కూడా, ఒకవేళ నేను ఈ దేశం వేరే అన్ని దేశాల కన్నా కూడా ఎక్కువగా ఎకనామిక్ డెవలప్మెంట్, ఏవో ఒకటి సిడిపి అవన్నీ పెరిగాయి అనుకోండి. అవన్నీ పెరిగితే చాలా ఉన్నతి చేసింది మన దేశం అని అనుకోవడం కూడా ఒక రకంగా మూర్ఖత్వం. ఎందుకంటే అంత సంపద ఈ ప్రపంచంలో ఉన్నది అంతా కూడా భగవంతుడిది. సో ఇలా మనము భగవంతుడి సంపదను మనం తీసుకొని, మన యొక్క ప్రయత్నం ద్వారా తీసుకొని, దాని తర్వాత అది ఒకవేళ ఈ విధంగా ఇది నాది, నేను చాలా ఉన్నతి చేశాను అనుకోవడం మూర్ఖత్వం. ఒకవేళ మనము ఎక్కువ మంది దగ్గర సంపద ఉంటే అది పంచాలి. ఎందుకంటే అది మనది కాదు, అందరిది. ఆ పంచే బాధ్యతే మనకుంది.
మనకు ఎక్కువ సంపద ఇచ్చారు అంటే అది ఎందుకంటే దాంతోపాటు ఒక బాధ్యత. ఏంటి ఆ బాధ్యత అంటే ఇది పంచాలి. సరైన ఎక్కడ అవసరమో అక్కడ పంచాలన్నమాట. ఇక్కడ సరైన చోటు సరిగ్గా ఏదైతే వివరించబడుతుందో అక్కడ పంచాలి. పంచడానికి మనకి ఎక్కువ ఇచ్చారు. ఓకే. సో అందుకనే మనం మరీ ఎక్కువగా ప్రయాసపడకూడదు ఆర్థిక ఉన్నతి కోసం. మనం అందుకే ఇక్కడ ముందు కూడా చెప్పారు. అలాగని ఆలసి అదే అలసట ఏమంటుందని లేజినెస్ కూడా మంచిది కాదనమాట. సోమరితనం అంటే ఎప్పుడు అరే ఆర్థిక ఉన్నతి చేయకూడదంటే సరే మరి తిని కూర్చొని పడుకోవడం, నా దగ్గర కావాల్సి ఉంటుంది తిని పడుకుంటాను, అది కూడా కరెక్ట్ కాదనమాట. సో ఇక్కడ చెప్పినట్టుగా అందరూ కూడా ఉన్నదంతా కూడా భగవంతుడి సేవకు వినియోగించాలి. సో పని చేయాలనుకుంటే అలా 8 గంటలు పని చేస్తే దాని ద్వారా వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండాలి. దేవాన్ ఋషీంద్రిభూతాని పితృణాత్మానమన్వహం స్వవృత్యాగత విత్తేన యజేత పురుషం ప్రతక్. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా మనము ప్రతిరోజు కూడా భగవంతుడిని ఎవరైతే పరమాత్మ రూపంలో ఉంటారో మనము అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని ప్రతి ఒక్కరిని మనము ఈ విధంగా చూడాలి. ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడిని ఆరాధించుకోవాలి. అందరికీ భగవంతుడితో పాటు ఉన్న సంబంధాన్ని గ్రహించాలి. ఈ విధంగా మనము చేయగలిగితే అప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఇలా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడనే విషయాన్ని గ్రహించి చూస్తే అప్పుడు ఆ విధంగా మనం సరిగ్గా భగవంతుడిని ఆరాధించడం వాళ్ళం అవుతాం. యర్హ్యాత్మనోధికారాధ్యా సర్వాస్యుర్యజ్ఞ సంపదః వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఒకరి దగ్గర చెప్పాను కదా చాలా సంపద ఉంటే, జ్ఞానము ఉంటే, వాళ్ళ యొక్క అధీనంలో నేను చాలా జ్ఞానం ఉంది, నా దగ్గర చాలా సంపద ఉంది, అప్పుడు ఏం చేయాలంట ఆ వ్యక్తి భగవంతుడి కోసం ఆయన సంతృప్తి కోసం యజ్ఞం చేయాలంట. అవునా? యజ్ఞాలు చేసి తద్వారా శాస్త్రానుసారంగా చేయాలి. యజ్ఞాలు ఇష్టం వచ్చినట్టు కాదు. తద్వారా భగవంతుడిని ఆరాధించుకోవాలంటారు. సో ఇప్పుడు ముందు చెప్పారు 15వ నంబర్ శ్లోకంలో ఆరాధించుకోవాలి భగవంతుడిని. ఎలా ఆరాధించుకోవాలి? యజ్ఞం చేసి సంతృప్తి పరచాలి. సో మనందరికీ తెలుసు రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పారు 5 రకాల యజ్ఞాలు ఉంటాయి అవన్నీ. కానీ ఇప్పుడు మన ఇంకో చోట కూడా చెప్తారు యజ్ఞాల గురించి చాలా సార్లు వస్తుంది. సో మనకు చేయాల్సింది ఏంటంటే కలియుగంలో హరినామ సంకీర్తన. రైట్. నెక్స్ట్ 17వ నంబర్ శ్లోకం. నహ్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభు ఇజ్యేతః విశారాజన్ యథా విప్రాముఖే హుతైః. సో ఇక్కడ కృష్ణుడు పరమేశ్వరుడు భగవంతుడు, ఆయనే భోక్త, అన్ని యజ్ఞాల యొక్క భోక్త. ఈ విధంగా ఆయన డైరెక్ట్ ఆయనకి మనం యజ్ఞంలో మామూలుగా ట్రెడిషనల్ గా యజ్ఞం ఏంటి? ట్రెడిషనల్ యజ్ఞం అంటే ఆహుతిలో నెయ్యి ఇంకా ఎన్నో పదార్థాలు వేస్తూ ఉంటాం అన్నమాట. కానీ దానికన్నా అలా భగవంతుడిని సంతృప్తి పరచచ్చు, అగ్ని ద్వారా భగవంతుడు గ్రహిస్తాడు అన్ని. కానీ దానికన్నా కూడా భగవంతుడిని సంతృప్తి పరిచే విధానం ఏంటంటే, హే రాజన్ యుధిష్ఠిరా, ఒకవేళ నువ్వు భగవంతుడి యొక్క భక్తులు బ్రాహ్మణులు వారికి నువ్వు భోజనం పెట్టావనుకో, భగవంతుడు ఇంకా సంతృప్తి చెందుతాడు. వాళ్ళ యొక్క ముఖాల నుంచి ఆయన ప్రసాదం స్వీకరించడానికి అంటే చాలా ఆనందపడతాడు. సో బేసికలీ పాయింట్ ఏంటంటే ఇక్కడ అలా ప్రసాదం మనం పంచడం ద్వారా భక్తులకి, అందరికీ, బ్రాహ్మణులకి, వైష్ణవులకి, భక్తులకి, తద్వారా భగవంతుడు ఇంకా చాలా సంతృప్తి చెందుతారంట. సో వైష్ణవ సేవ, ఈ విధంగా వైష్ణవ సేవ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా. అందుకనే వైష్ణవ సేవ చేయాలన్నమాట. ఇలా వైష్ణవ సేవ చేసినప్పుడు ఇక్కడ రాశారు శ్లోకంలో, అవన్నీ కూడా మంచి ఇజ్జేత హవిషారాజన్. హవిష అంటే మంచి నెయ్యి, శుద్ధమైన నెయ్యితో వండి పెట్టాలంట. సో మంచి క్వాలిటీ ఉండాలన్నమాట కుకింగ్ లో. ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు దానికి సంబంధించి కూడా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సరైన భారతదేశంలో కూడా సరైన నెయ్యి అనేది దొరకట్లేదు. కానీ అసలైతే అన్ని కూడా వంటకాలు మనం భగవంతుడికి నైవేద్యం ఏదైతే పెడతామో నెయ్యితో చేయడం బెస్ట్, ఉత్తమం. నెయ్యితో చేయాలి, శుద్ధమైన నెయ్యితో.
ఇవాళ రేపు చాలా మంది ఏదో ఒక రకమైన ఆయిల్ నూనెతో చేస్తున్నారు, కానీ అది తప్పు. ఇంకా యజ్ఞంలో అయితే నూనె ఉపయోగించకూడదు. కానీ సరిగ్గా ఇప్పుడు సరైన ఉత్పత్తి లేక నెయ్యి దొరకడం లేదు. అందుకనే ఈ యొక్క యజ్ఞాలు ఎక్కడైతే నెయ్యి చాలా అవసరం ఉంటుందో అది చాలా కష్టం ఆ యజ్ఞాలు చేయడం ఈ యొక్క కలియుగంలో. అందుకని అన్నిటికన్నా బెస్ట్ కలియుగంలో తెలివైన వాళ్ళు చేసేది ఏంటంటే సంకీర్తన యజ్ఞం. అవునా? సో తద్వారా మన దగ్గర ఉన్న ఈ సంకీర్తన యజ్ఞం అనే అగ్నిలో మన దగ్గర ఉన్న అంత జ్ఞానము సంపద అంతా కూడా వినియోగించాలి దీనికోసం. అందుకనే చెప్తున్నారు ఇక్కడ, మనం ఈ విధంగా భగవంతుడికి నైవేద్యం పెట్టి ఈ ప్రసాదాన్ని బ్రాహ్మణులకి వైష్ణవులకి ముందుగా పెట్టాలి. తర్వాత మిగతా సాధారణ వ్యక్తులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట, పంచాలి. ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రం జపించడం, కీర్తన చేయడం, ఇంకా ప్రసాదాన్ని వితరణ చేయడం, ఈ రెండు కార్యాలు అసలైన యజ్ఞము, భగవంతుడిని సంతృప్తి పరిచేది కలియుగంలో. నెక్స్ట్ 18 నంబర్ శ్లోకం, 18వ నంబర్ శ్లోకం. తస్మాద్ బ్రాహ్మణ దేవేషు మర్త్యాదీషు యథార్హతః తైస్తై కామేర్యజస్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణామను. అందుకే ఇక్కడ చెప్తున్నారు, హే రాజన్, ఈ విధంగా ముందు ప్రసాదం ఎవరికి పెట్టాలంట? బ్రాహ్మణులకి, దేవతలకి. తర్వాత వారికి పెట్టిన తర్వాత, దాని తర్వాత వాళ్ళకి సంతృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, ప్రసాదం పెట్టిన తర్వాత మిగతా అందరికీ కూడా అదే ప్రసాదం పంచాలి. ఈ విధంగా నువ్వు అందరినీ భగవంతుడిని ఆరాధించిన వాడివి అవుతావు. సో ఈ విధంగా దేవతలు అంటే, ఇప్పుడు దేవతలకి ఎలా పెడతామంటే అది కూడా బ్రాహ్మణులకి వైష్ణవులకి పెట్టి వాళ్ళ ద్వారానే దేవతలకు కూడా అర్పిస్తామని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల తాత్పర్యంలో. కాకపోతే మొదట బ్రాహ్మణులకి వైష్ణవులకి ఫస్ట్ పెట్టాలి. దాని తర్వాత పిల్లలకి, వయసు అయిన వాళ్ళకి, వృద్ధులకి, తర్వాత స్త్రీలకి, ఇంకా తర్వాత లాస్ట్ కి పశువులకి, వేరే వేరే ఇతర ప్రాణులకి పంచవచ్చు అన్నమాట. ఈ విధంగా భగవంతుడికి మనము సేవ చేసుకోవచ్చు, సంతృప్తి కూడా ఉంటాడు భగవంతుడి దీని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి 19వ నంబర్ శ్లోకము. కుర్యాద్ అపర పక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజః శ్రాద్ధం పిత్రోర్యతా విత్తం తద్బంధూనాం చ విత్తవాన్. సో ఈ విధంగా ఎవరైతే బ్రాహ్మణుడు, ఎవరి దగ్గర అయితే చాలా సంపద ఉందో, అతను తన యొక్క పితృలకు అంటే పూర్వజులకు కూడా, ఎవరైతే అంటే వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళ పూర్వజులకి, వాళ్ళందరికీ కూడా డార్క్ మూన్ ఫోర్ నైట్ అంటే అమావాస్య రోజు భద్రమాసంలో వారికి పిండదానం చేయాలంట. ఈ విధంగా ఇప్పుడు చాలా ఈ విషయాల గురించి చెప్తారు. నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో ఎప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు, పిండదానం కార్యక్రమం అనే విషయం గురించి చెప్తారు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 19 నుంచి 33 వరకు, 26 వరకు ఈ విషయాల గురించి చెప్తారు. చూద్దామంట ఇంకా. సో ఈ విధంగా అలాగే మహాలయ సమయంలో, అశ్విని మాసంలో కూడా ఈ విధంగా కూడా, ఆ టైంలో కూడా ఈ పిండదానం అనే కార్యక్రమం చేయొచ్చు అంట. అలాగే ఈ శ్రాద్ధము మకర సంక్రాంతి, కర్కటక సంక్రాంతి, మేష సంక్రాంతి, తులా సంక్రాంతి, అంటే బేసికల్ ఏంటంటే ఇప్పుడు మకర సంక్రాంతి అంటే, లేకపోతే కర్కటక సంక్రాంతి, ఇప్పుడు తులా సంక్రాంతి, ఇవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు అక్కడ ఆ యొక్క రాశిలో ప్రవేశిస్తారు సూర్యుడు. సో మకర రాశి, కర్కటక రాశిలా ముఖ్యంగా మకర సంక్రాంతి గురించి చెప్పారు. ఎప్పుడైతే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం స్టార్ట్ చేస్తాడో అది మకర సంక్రాంతి. కర్కటకేమో అప్పుడైతే సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం మొదలు పెడతారు, అప్పుడు అది కర్కటక సంక్రాంతి. అలాగే వ్యతిపాత అనే యోగ ద్వారా
ఆ రోజు ఈ తులా సంక్రాంతి రోజు కూడా, లేకపోతే ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు, ఇలా నెక్స్ట్ ద్వాదశి రోజు, లేకపోతే శ్రవణ నక్షత్రం ఉన్న రోజు, ఈ విధంగా అక్షయ తృతీయ రోజు, కార్తీక మాసంలో నవమి రోజు, ఈ విధంగా చాలా చెప్పారు. ఇంకా అలా మాఘమాసంలో కూడా పౌర్ణమి, మాఘ పూర్ణిమ అంటారు పౌర్ణమి రోజు, ఇంకా మాఘ నక్షత్రం పౌర్ణిమ రోజు కదా. సో ఇలా కొన్ని కొన్ని రోజుల్లో సరైన నక్షత్రాలు, సరైన కాలం, సరైన పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో శ్రాద్ధ చేయడానికి చాలా అనుకూలమైన సమయం అన్నమాట. ఇలా నక్షత్రాలు ఏవైనా సరే, ద్వాదశి రోజు అనురాధ నక్షత్రం కానీ, శ్రావణ నక్షత్రం కానీ, ఉత్తర ఫాల్గుని నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రం, ఇవన్నిటి కూడా అనుకూలమైన సమయాలు అన్నమాట శ్రాద్ధ చేయడానికి. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఇలా ఏవైనా సరైన సమయాల్లో ఆ వ్యక్తి శ్రాద్ధ సెరమనీ చేయొచ్చు అనమాట, అనుష్ఠానం. సో ఇక్కడ ఆయన ఉత్తరాయణ లేకపోతే దక్షిణాయన అంటారు కదా. బేసికల్లీ ఉత్తరాయణ అంటే ఎప్పుడైతే సూర్యుడు ఇప్పుడు 6 నెలలు ఆయన నార్త్ ఉత్తరం వైపు ప్రయాణిస్తారు, ఇలా తిరిగేటప్పుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తారు, తర్వాత మళ్ళీ కిందికి వస్తుంటారు అప్పుడు దక్షిణం వైపు ఇంకొక 6 నెలలు. సో అలా ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు ఉత్తరాయణ అంటారు సూర్యుడిది ప్రయాణం, అలాగే కిందికి వచ్చినప్పుడు దక్షిణాయన అంటారు. ఇప్పుడు ఆయన అంటే వెళ్ళడం, మార్గాన్ని ఏ మార్గాన్ని అయితే వెళ్తారో దాన్ని ఆయన అంటారు, అలా అనమాట. ఇప్పుడు రాముడు వెళ్ళే మార్గాన్ని రామాయణ అంటారు. అంటే రామాయణం అంటే ఎక్కడెక్కడ రాముడు వెళ్ళాడు మొత్తం అన్ని చోట్ల, ఆయన వెళ్ళే మార్గం అంతా కూడా రామాయణం, అక్కడ చేసిన అన్ని కార్యాలు కూడా. సో ఈ విధంగా చాలా ఇక్కడ నక్షత్రాల గురించి చెప్పారు, రాశుల గురించి చెప్పారు. సో మనకి ఇక్కడ చాలా చెప్పారు విషయాలు. ఇలా ఎన్నో రకాల ముహూర్తాలు ఉంటాయి, తిథులు ఉంటాయి. ఆ సరైన తిథి, సరైన ముహూర్తం, సరైన సమయంలో ఈ చేస్తే శ్రాద్ధం చాలా మంచిదని. సో శ్రీ జీవ గోస్వామి పాదు మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఇలా ఎన్నో శాస్త్రాల్లో ఈ శ్రాద్ధం ఎప్పుడు పెడితే బెస్ట్ అనే విషయం గురించి చాలా చోట్ల ఇచ్చారనమాట. కానీ ఒక విషయం కూడా చెప్పారు ఏంటంటే, ఏకాదశి రోజు ఎప్పుడు కూడా చేయకూడదు పిండదానం, ఈ శ్రాద్ధం అనేది ఎప్పుడు కూడా ఏకాదశి రోజు నిర్వహించకూడదు. ఒకవేళ ఆ రోజు కనుక అదినం ఉంటే, ఒకవేళ తద్దినం గనక ఆ రోజే ఉంటే, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు దాని మరుసటి రోజు, ఏకాదశి మరుసటి రోజు ఈ శ్రాద్ధానుష్ఠాన్ని ద్వాదశి రోజు చేయాలన్నమాట. ఇలా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారంట. ఒకవేళ ఏకాదశి రోజు గనక పిండదానం, తద్దినం, ఈ శ్రాద్ధ ఇవన్నీ చేస్తే, అలాంటి చేసిన అతను పురోహితుడు, ఇంకా అలాగే ఎవరి కోసం అయితే చేశారో ఆ పితృలు, ఇంకా అలాగే ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారంట. అందుకనే జాగ్రత్త. సో నెక్స్ట్ వచ్చేసి 24వ శ్లోకం. సో మనము 26 వరకు చూద్దామంటే ఈరోజు. తయేతే శ్రేయసః కాల నృణాం శ్రేయో వివర్ధనాః కుర్యాత్ సర్వాత్మనైతేషు శ్రేయో మోగం తదాయుషః. సో ఇవన్నీ సమయాలు, ఇప్పుడు చెప్పిన సమయాలు అన్ని కూడా చాలా ఆస్పీషియస్, మంగళదాయకమైన సమయాలు అన్నమాట. ఇలాంటి సమయాల్లో ఇటువంటి కార్యాలు నిర్వహిస్తే అప్పుడేమవుతుందంటే సరైన సక్సెస్, సాఫల్యం పొందగలడు మనిషి. సో ఈ విధంగా మనము ప్రోగ్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ చెప్పింది ఏంటంటే, మనం ఎవరిని ఆరాధించుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కరెక్టే, అవునా? సో మనకి కర్మకాండ చేయాలంటే ఇట్లాంటి శ్రాద్ధానుష్ఠాలు, సరైన సమయాలు ఇవన్నీ పాటించాలి. కానీ భక్తి చేసుకోవాలనుకోండి, ఇలాంటివన్నీ చూడాల్సిన అవసరం లేదు మనకి. అహైతుకి అప్రతిహత, ఎటువంటి కండిషన్స్ అప్లై కావన్నమాట. ఇలాంటి సమయంలోనే భక్తి చేసుకోవాలి, అలాంటి సమయంలో భక్తి చేసుకోకూడదు, అలాంటివి ఏం లేవు.
అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, అన్ని చోట్ల మీరు ఎక్కడైనా సరే భక్తి చేసుకోవచ్చు. దానికి ఏమాత్రం బాధ, ఇబ్బంది ఇలాంటి కండిషన్స్ ఏం లేవన్నమాట. కానీ ఎవరైతే ఇప్పుడు కర్మకాండ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇవన్నీ చూడాలి. ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ తిథిలో, ఏ నక్షత్రంలో ఎప్పుడు చేస్తే బెటర్ అని, ఎప్పుడు చేస్తే అది ఫలితం లభిస్తుంది అనే విషయాన్ని చూసి చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. యేషు స్నానం జపో హోమో వ్రతం దేవా ద్విజార్చనం పితృదేవానృద్భూతేభ్యో యద్దత్తం అనస్వరం. సో ఈ విధంగా ఇలాంటి కొన్ని సమయాల్లో ఎప్పుడైతే సీజన్ చేంజ్ అవుతుందో ఆ సమయాల్లో ఎవరైనా గంగా, యమున అటువంటి పవిత్ర నదుల్లో స్నానం చేసిన, జపం చేసిన, యజ్ఞం చేసిన, వ్రతం చేసిన, భగవంతుడిని ఆరాధించుకున్న, బ్రాహ్మణుల్ని పూజించిన, పితృల్ని పూజించిన, దేవతల్ని పూజించిన, ఎవరినైనా సరే సేవ చేసుకున్న, వాళ్ళకి ఎవరికైనా దానం చేసిన తప్పకుండా వారికి చాలా శాశ్వతమైన లాభం లభిస్తుందంట. ఇలాంటి కాలాల్లో ఎప్పుడైతే చెప్పిన ఇప్పుడు ఇవన్నీ ఆస్పిషియస్ టైమ్స్ అన్నమాట. ఈ టైమ్స్ లో ఇలా ఏం చేసినా కానీ మంచి ఫలితం లభిస్తుందంట. సంస్కార కాలో జ్యాయాయ అపత్యస్యాత్మనస్తతా ప్రేత సంస్థామృతాహస్యం కర్మణ్యభ్యుదయే నృప. ఓ రాజా యుధిష్ఠిర, ఈ విధమైన సమయాల్లో ఇలాంటి సరైన సంస్కారాలు చేస్తే, ఒకవేళ ఒక వ్యక్తి తన యొక్క భార్య, పిల్లలు ఇలా వారి కోసం వివిధ రకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంస్కారాలు ఉంటాయి. అలాగే పితృలకి పిండదాన సంస్కారం, ఇలాంటివన్నీ సంస్కారాలు, అంత్యక్రియలతో సహా ఏవైనా సరే ఇలాంటి సరైన ముహూర్తాల్లో గనక ఈ సంస్కారాలు అనేవి చేస్తే తప్పకుండా తగిన ఫలితాలు అనేవి లభిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా వేదాల్లో ఎన్నో సంస్కారాలు చేయాలని చెప్తారు. పుట్టినరోజు, చచ్చిపోయిన రోజు, ఈ విధంగా పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, అలా ఎన్నో రకాల సంస్కారాలు ఉన్నాయి. వాటికి మనం ఈ కాలం చేస్తే ఏంటంటే, ఈ సమయాల్లో చేస్తే ఏంటంటే, చెప్పిన సమయాలు, ఇంతకుముందు చెప్పిన సమయాల్లో చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అన్నమాట. శాస్త్రాల్లో రాశారు. సో ఈ విధంగా శాస్త్రాల అనుసారంగా పాటిస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి అన్నమాట. సో కలియుగం కోసం మనకు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే సంకీర్తన యజ్ఞం కోసం చెప్పారు. సో మనము మరి ఏం చేయాలి? ఇవన్నీ చేయాలా వద్దా? ఇవన్నీ చేస్తే సరైన ఫలితాలు వస్తాయా రావా? అలాంటప్పుడు మనకేం చేయాలంటే, మనకు జీవ గోస్వామిపాద్ వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఇలాంటి ఏ కార్యాలైనా చేస్తున్నారనుకోండి, అది ఏ సంస్కారమైనా సరే, అన్ని సంస్కారాలతో పాటు ముందు వెనకాల, సంస్కారానికి ముందు వెనకాల ఏం చేయాలంట? హరినామ సంకీర్తనం చేయాలంట. చేస్తే సరిపోతుంది. ఇది శాస్త్రాల్లో చెప్పారు, ముఖ్యంగా కలియుగం కోసం. అసలు కీర్తన అనేది ఎల్లప్పుడూ చేయాలి. కీర్తనయ్య సదాహరి, అవునా? అదనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ వరకు మనం చూసాము. నెక్స్ట్ 26 అయిపోయింది శ్లోకం. సో 27 నుంచి మిగతా శ్లోకాలన్నీ మనము ఇంకా నెక్స్ట్ క్లాస్లో రేపు చూద్దామంట. ఈరోజు నేను ఇక్కడే నిలిపివేస్తాను క్లాస్. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అనేక ధన్యవాదాలు అందరూ వచ్చినందుకు. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత భక్త వృంద కీ జై.